హైదరాబాద్ లో పోలియో వైరస్ ను గుర్తించడంతో అలర్ట్ అయింది రాష్ట్ర ప్రభుత్వం. ఇవాళ్టి నుంచి వారం రోజుల పాటు ఇంజెక్షన్ టీకాలు ఇస్తోంది. దీనికోసం హైదరాబాద్, రంగారెడ్డి జిల్లాల్లో 4500 మంది సిబ్బందిని ప్రత్యేకంగా నియమించింది. 3 లక్షలకు పైగా పోలియో టీకాలను అందుబాటులో ఉంచింది. రంగారెడ్డి, హైదరాబాద్ జిల్లాలో పోలియో అత్యవసర టీకాల కార్యక్రమం ఇవాళ ప్రారంభమైంది. 2 జిల్లాల్లో ఈ నెల 26 వరకు ఈ కార్యక్రమం కొనసాగనుంది. హైదరాబాద్ లో 756, రంగారెడ్డి జిల్లాలో 116 పోలియో టీకా బూత్లను రాష్ట్ర ప్రభుత్వం ఏర్పాటు చేసింది. 6 వారాల నుంచి 3 ఏళ్ల లోపు ఉండే పిల్లలందరికీ పోలియో ఇంజెక్షన్ టీకాలు ఇప్పించాలని సూచించింది. సిటీలోని అంబర్పేట నాలాలో సేకరించిన మురుగునీటి శాంపిల్లో పోలియో వైరస్ టైప్ 2ను గుర్తించారు ప్రపంచ ఆరోగ్య సంస్థ ప్రతినిధులు. దీంతో ఎమర్జెన్సీగా పోలియో టీకా క్యాంపులను ఏర్పాటు చేసింది ప్రభుత్వం. దీన్ని ప్రపంచ ఆరోగ్య సంస్థ ప్రతినిధులు ప్రత్యేకంగా పర్యవేక్షించనున్నారు. గతంలో ఇచ్చిన పోలియో చుక్కల మందు కంటే ఇప్పుడిస్తున్న ఇంజెక్షన్ టీకా మరింత సమర్థవంతంగా, వేగంగా పనిచేస్తుందని అధికారులు చెబుతున్నారు. హైదరాబాద్ జిల్లాలో అంబర్పేట్, బార్కాస్, కంటోన్మెంట్, డబీర్పుర, జంగంమెట్, కింగ్ కోఠి, లాలాపేట, మలక్పేట, నాంపల్లి, పానీపుర, సీతాఫల్ మండి, సూరజ్ భాన్ ప్రాంతాలను, రంగారెడ్డి జిల్లాలో కుత్బుల్లాపూర్, మల్కాజిగిరి, బాలానగర్, అల్వాల్, నార్సింగి, శేర్లింగంపల్లి, కీసర, నారపల్లి, ఉప్పల్, అబ్దుల్లాపూర్, సరూర్ నగర్, బాలాపూర్ ప్రాంతాల్లో అత్యవసరంగా పోలియో టీకాలిస్తున్నారు. 6 వారాల నుంచి 3 ఏళ్లలోపు ఉన్న చిన్నారులు హైదరాబాద్ లో 2 లక్షల మంది, రంగారెడ్డి జిల్లాలో 50,000 మంది ఉన్నారని గుర్తించారు. వీరి కోసం 3 లక్షలకు పైగా పోలియో టీకాలను అందుబాటులో ఉంచారు.